హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ దుబాయ్ వైరల్ చాక్లెట్ నిజంగానే మా ఇంట్లో కూడా వైరల్ అయిందండి. ఎందుకంటే ఈ చాక్లెట్ చేయమని చాలా మంత్స్ నుంచి మా పాప అయితే అడుగుతుంది. బట్ ఏదో ఒక రీజన్తో చేయలేకపోయాను. అన్నీ చేస్తావు మమ్మీ, కునాఫా చేయట్లేదు అని చెప్పేసి ఎన్నిసార్లు అడిగిందో ఇప్పుడైతే కుదిరింది. పెద్ద కష్టమేం కాదండి. కావాల్సినవి ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువ పట్టదు. అస్సలు ఫెయిల్ అవ్వకుండా, ఏమాత్రం ప్రాబ్లం లేకుండా చాలా సింపుల్ టిప్స్తో ఈజీ వేలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. కొంచెం కుకింగ్ నాలెడ్జ్ ఉండి స్టవ్ దగ్గర అలవాటు ఉన్న వాళ్ళు, పిల్లలు కూడా చేసుకోవచ్చండి. అంత సింపుల్ వేలో ఈ చాక్లెట్ అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ చెక్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వైరల్ కునాఫా చాక్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక హాఫ్ కప్కి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. తీసి పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్కి బటర్ని వేసుకొని, ఇక్కడ చూపిస్తున్న సేమియా, సన్న సేమియా అంటారు కదండి, ఇలా చిన్నగా క్రష్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇంకా సాఫ్ట్గా ఉండే సేమియాని కూడా కునాఫాకి యూజ్ చేస్తారండి, ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం వేయించి పెట్టుకున్న పిస్తాని గ్రైండ్ చేసుకొని ఈ సేమియాలో వేసుకొని ఒక హాఫ్ కప్కి కండెన్స్డ్ మిల్క్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. సేమియా కూడా క్రష్ చేసినాక ఒక హాఫ్ కప్కి తీసుకుంటే సరిపోతుంది. ఒక 60 to 70 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు మెయిన్గా చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలి కదా. ఇక్కడ నేనైతే డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నానండి. మీరు కొంచెం స్వీట్గా ఉండాలి అనుకుంటే కంప్లీట్గా మిల్క్ చాక్లెట్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే పూర్తిగా డార్క్ చాక్లెట్ అయినా యూస్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. ఇక్కడ ఆప్షన్ అయితే మీకు నచ్చినట్టుగా యూస్ చేసుకోవచ్చు. రెండింటిని ఈక్వల్గా తీసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మెల్ట్ చేసుకోవాలి. పెద్దగా ముక్కలు ఉంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా చిన్న ముక్కలు చేసుకొని డబల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి, లేదంటే ఓవెన్లో కూడా మెల్ట్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ కరిగించుకోవాలి. వాటర్ అనేది అస్సలు చాక్లెట్లో పడకూడదండి. ఇలా కంప్లీట్గా క్లోజ్ అయ్యేలాగా ఉంటే ఇంకా బెటర్. చిన్న బౌల్లో వాటర్ తీసుకొని దానిపైన కొంచెం పెద్ద బౌల్లో పెట్టేసుకొని చాక్లెట్ని మెల్ట్ చేసుకోండి. ఇలా గ్యాప్స్ ఏం లేకుండా పెట్టినట్టయితే వాటర్ చాక్లెట్లో పడదు. వాటర్ ఎప్పుడైతే చాక్లెట్లో పడుతుందో కంప్లీట్గా చాక్లెట్ అనేది గట్టి పడుతుంది. అదొకటి చెక్ చేసుకోండి. స్పూన్కి కానీ బౌల్కి కానీ తడి లేకుండా చూసుకోండి. చాలామందికి చాక్లెట్ మెల్ట్ చేసే దగ్గర అదే ప్రాబ్లం వస్తుంది కాబట్టి మెన్షన్ చేస్తున్నానండి. మనం చాక్లెట్ ప్రిపేర్ చేసే ముందు కంపల్సరీ కాంపౌండ్స్ బయట రూమ్ టెంపరేచర్లోనే ఉండేలాగా చూసుకోవాలి. ఏదైనా రీజన్తో చాక్లెట్ గట్టిగా అయిపోతే కుకింగ్ ఆయిల్ యూజ్ చేయండి. అది కూడా సన్ఫ్లవర్ అలాంటిదైతే ఫ్లేవర్లెస్గా ఉంటుంది కాబట్టి ఆ ఆయిల్ యూజ్ చేయండి. ఇక్కడ వైట్ చాక్లెట్ కూడా నేను మిల్కీ బార్ తీసుకున్నాను. చిన్న చాక్లెట్ తీసుకున్నానండి, పెద్దదేం అవసరం లేదు కాబట్టి. అది కూడా మెల్ట్ చేసుకొని ఇలా మౌల్లో కొంచెం వేసుకున్నాను. ఇది లేకున్నా పర్లేదండి, కాస్త చూడడానికి బాగుంటుందని మాత్రమే వేసుకున్నాను. ఇంకా కలర్ఫుల్గా కనిపించడానికి చాక్లెట్స్లో యూజ్ చేసే కలర్స్ కూడా యూజ్ చేస్తారండి. ఆర్టిఫిషియల్ కలర్స్ అవసరం లేదు కదండి, అందుకే నేను పిస్తాలో కూడా వేయలేదు. నార్మల్గా వచ్చే కలరే వచ్చింది. గ్రీన్ కలర్ వేస్తే పిస్తా కూడా డార్క్ గ్రీన్లో ఉంటుంది. ఫస్ట్ మౌల్డ్కి కొంచెం వైట్ చాక్లెట్ అప్లై చేసి ఒక 5 to 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇక్కడ మనం మెల్ట్ చేసుకున్న నార్మల్ చాక్లెట్ కూడా వేసుకొని సైడ్లకు మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా తిప్పుకోవాలి. ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. దాని తర్వాత ఒక 5 to 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకుంటే ఇలా గట్టి పడుతుంది. ఇప్పుడు దీనికి మనం ప్రిపేర్ చేసుకున్న కునాఫాని కూడా పెట్టేసుకొని కంప్లీట్గా క్లోజ్ అయ్యేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన చాక్లెట్ లేయర్ కూడా పల్చగా ఉండేలాగానే చూసుకోవాలి. ఇలా కునాఫా పెట్టిన తర్వాత పైనుంచి మళ్ళీ చాక్లెట్ వేసుకొని పైన మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. సైడ్లకి గ్యాప్స్లో కూడా వెళ్ళేలాగా వేసుకోవాలి. ఆల్రెడీ మనం పక్కలకు కూడా స్ప్రెడ్ చేసాం కాబట్టి సైడ్లో అయితే నేను గ్యాప్ ఏం వదిలిపెట్టలేదు. ఇలా అంతా కునాఫా క్లోజ్ అయ్యేలాగా చాక్లెట్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చాక్లెట్ మౌల్డ్ని ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 hours పెట్టుకుంటే సరిపోతుంది. ఇంత సింపుల్గా అయితే చాక్లెట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. వేళ్ళు పెట్టి కొనుక్కొని తింటారంటండి కునాఫా చాక్లెట్. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసిన పిస్తా మిక్చర్ అండ్ చాక్లెట్తో ఇక్కడ చూపిస్తున్న కునాఫా బార్స్ అయితే 2 అయ్యాయండి. ఇంకా చాక్లెట్ కూడా మెల్ట్ చేసిందంటే చిన్న చాక్లెట్స్ కూడా వేశాను. ఇలాంటి ఒక్క చాక్లెట్ చాలు అనుకుంటే నేను చూపించిన ఇంగ్రీడియంట్స్లో సగం వేసుకుంటే సరిపోతుంది. ఇంత సింపుల్గా అయితే వైరల్ దుబాయ్ చాక్లెట్ అయితే చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో, ఎన్నో వేలు పోసి కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. వీడియో నచ్చిందా? నిజంగా నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి ప్లీజ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒక్కసారి కంటెంట్ చెక్ చేసి మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.